శ్రీ ఎస్ఆర్ శంకరన్ గారు మొట్టమొదట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రారంభించినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మాది. ఆ ఫోటోనే మీరు ఇప్పుడు చూస్తున్నది. మా జీవితాలను మార్చిన స్కూలు, ఆ గురువులు. 35 సంవత్సరాల తర్వాత వాళ్ళను కలుసుకోవడము, వాళ్ళను సన్మానించుకోవడం అంటే మామూలు అదృష్టం కాదది. 100కు 100% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా మమ్మల్ని తీర్చిదిద్దారు. అందరం 3.5 ప్రోగ్రామ్ చేస్తున్నా నాకు తెలియదు. శతాబ్దాల తర్వాత అంటాను. అయినా మీరు వీడియో కాల్లో చూడలేవా? మరి 35 ఏళ్ళ విరామం తర్వాత మనం అందరం కలవడం ఆయన లేపు ఇది ఒక దివ్యమైనటువంటి కానుక అని నేను అనుకుంటున్నాను. అందుకే దీన్ని అపూర్వ కలయికగా చెప్తున్నాను. ఈ సమయంలో వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఐఎమ్ టు బి అలైవ్ టిల్ దిస్ మూమెంట్ ఇస్ ఏ బిగ్ డివైన్ గిఫ్ట్ రాదర్. ఇప్పుడు కూడా నేను బహుశా ఇలాంటి వేడుకకి హాజరయ్యేటువంటి స్థితిలో ఉన్నానంటే ఇది ప్రకృతి వరం అని అనుకోవాలి. ఎందుకంటే మనకంటే చిన్నవాళ్ళు చాలా మంది చనిపోయారు. చెప్తే మళ్ళీ ఇంకా మేము పాఠాలు చెప్పినటువంటి అనేక మంది విద్యార్థులు తమ అసూలు బాసారు. చాలా దురదృష్టకరమైనటువంటి, అసలు ప్రకృతి రీత్యా వయసు మాది పెద్దది కాబట్టి మేము ముందు పోయి తర్వాత మా పిల్లలు పోవాలి నిజానికి. కానీ మేము మిగిలిపోయాము, పిల్లలు వెళ్ళిపోయారు. ఇది ఒక ఎనీహౌ ఐ పే రెస్పెక్ట్స్ టు ఆల్ దోస్ పీపుల్ హూ డిపార్టెడ్ అస్. దీన్ని అంటారు కదా, ఎవరో కవి చెప్పినట్టు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు అందరూ తీపి గుర్తులు అన్నట్టుగా బహుశా మనం అందరం తీపి గుర్తులం అయి ఉంటాం. అందుకే ఈ వేడుకకి హాజరు కావడానికే బహుశా జీవించున్నామేమో. ఈ సందర్భంగా ఎక్కువ సుదీర్ఘ ఉపన్యాసం ఏం చేయను నేను. ఓపుకుంటే 10 గంటల వరకు కూడా మాట్లాడుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు గివ్ ఎ వెరీ లెంతీ లెక్చర్. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇందాక కూడా అందరు విద్యార్థులతో చిన్న చిన్న సమూహాలుగా వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను ఏంటంటే, ఈ ప్రయత్నాన్ని మీరు ఆపకండి. ఇది ఏదైతే కలిశారో మీరు దీన్ని కొనసాగించండి, దీన్ని బలోపేతం చేయండి, దీన్ని ఒక మంచి సంస్థగా, దీన్నే ఒక సంస్థగా రూపొందించేటువంటి ప్రయత్నం. సంస్థ ఇన్ ద సెన్స్, ఎవరో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కలుసుకుందాం, దట్ ఈస్ టూ లాంగ్. మీరు తరచుగా సోషల్ మీడియా ద్వారా అయినా కలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంకొక విన్నపం ఏంటంటే, రిక్వెస్ట్, ఏదో కలిసాం, ఆహా ఊహు అనుకున్నాం, సన్మానం చేసాం, తిన్నాం, పోయాం, దాంతో ఒరిగేది ఏమి లేదు. నేను ఇలాగే మాట్లాడతాను, దాంతో ఒరిగేది ఏమీ లేదు. దీని ద్వారా మీరు ఏదైనా ఉత్తమ లక్ష్యాన్ని సాధిస్తే అప్పుడు దీనికి ప్రయోజనం చేకూరినట్టు. ఉత్తమ ప్రయోజనం ఎలా చేకూరుతుంది? మీరు దానికి ఆశపడాలి. అలాంటి లక్ష్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ లక్ష్య సాధనలో మీరందరూ కూడా మీ వంతు పాత్ర పోషించాలి. సంఘటితంగా ఉండడం అనేది ఒక పెద్ద శక్తి. ఐ హోప్ యు ఆర్ లిస్నింగ్. అండ్ లిస్నింగ్ ఈజ్ ఆన్. వినడం అనేది కూడా ఒక కళ. వింటున్నారని అనుకుంటాను నేను. ఏంటంటే మీరందరూ కూడా దీన్ని ఒక రిజిస్టర్డ్ సొసైటీగా చేసుకోవచ్చు. ఈ స్వార్స్ అంటారా, దాన్ని ఏదైనా పేరు పెట్టుకోండి. పేరు ప్రధానం కాదు. పేరులో ఏమీ లేదు, దిక్కుమాలిన పేరు ఏమీ లేదు. పేరులో ఉన్నదంతా కూడా పనిలో ఉంది. మనం చేసేటువంటి పనిలో ఉంది. కాబట్టి ఒడ్డు, పొడుగు, రంగు, ఏమి క్వాలిఫికేషన్స్, ఏం చేశారనేది ప్రధానం కానే కావు. నువ్వు ఎలా పనిచేసావు, నీ వల్ల ఎంతమందికి ప్రయోజనం చేకూరింది, అంతే. ఈ రెండే. ఎంతమందికి నువ్వు లాభం చేశావు, ఎంతమంది నీ వల్ల ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డారు, ఎంతమందికి నువ్వు సహాయపడగలిగావు. కేవలం ఉద్యోగ రీత్యా కాదు, సామాజిక రీత్యా సమాజాన్ని
వృద్ధిలోకి తీసుకురావడంలో నీకంటే దీనులు, నీకంటే హీనులు, నేను ఇంతకుముందు కూడా ఒక మెసేజ్లో ఏ పరపతి లేనటువంటి వాళ్ళు, ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉన్నారు. మనం అంతా ఆ రకమైన కుటుంబాల నుంచే వచ్చాం. మనం అంటున్నాను, మీరు అనట్లేదు, దయచేసి గమనించాలి. ఆ రోజు ఉపాధ్యాయులు మీకు ఏదో చేశారు అంటే ఆ దృష్టి ఏంటంటే ఎలాంటి ఆసరాలైనటువంటి పిల్లలు, చాలా నిమ్న స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు, అట్టడు వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళని ఉన్నతంగా మనం తీర్చిదిద్దగలమా? ఎందుకంటే నేను కూడా అలాంటి వర్గంలో నుంచి వచ్చిన వాడినే కాబట్టి, అందుకే మీతో ఆడుకున్నాము, తిరిగాము, కొట్లాడుకున్నాము, తిట్టుకున్నాము, అన్నీ చేశాం. సో దీన్ని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా చేయండి. మీ కాంటాక్ట్స్ ద్వారా దీంట్లో ఎక్కువ మంది విద్యార్థుల్ని దీంట్లో భాగస్వాములు చేయండి. ప్రతి నెల కొంత రుసుము ఏదైనా పెట్టుకోండి. మీరు చూడండి, 200, 500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్స్ కావు. సపోజ్ మనం ఒక 100 మంది ఉన్నాం, ఒక 100 రూపాయలు అనుకున్నా 20,000 అవుతాయి, 10,000 అవుతాయి. 10,000 అవుతాయి, ఎంత అవుతాయి? 100 రూపాయలు అనుకున్నా 10,000 అవుతాయి, 10,000 అవుతాయి. దాన్ని ఒక నిధిగా ఏర్పాటు చేసి, దాని ద్వారా మన గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైనా పిల్లలు, చదువుకునే వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, లేదా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళు సహాయం చేయడంలో అర్థం ఉంది. అలాంటిది ఏదైనా చేయండి. మనమే కలిసాం, మనమే నవ్వుకున్నాం, మనమే కాళ్ళు మొక్కినాం, మనమే చెట్లు ఎక్కినాం, లాభం లేదు, అది వేస్ట్. అలా ఏదైనా మీరు రూపొందించండి, నేను సంతోషిస్తాను. సెకండ్ థింగ్, ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఐ వాంట్ టు స్పీక్ ఫర్ అట్లీస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ లెంతీ లెక్చర్ అండ్ ట్రై టు ఇన్స్పైర్ యూ, మోటివేట్ యూ, బట్ ద థింగ్ ఇస్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు డూ ఇట్ బికాస్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్ ఆల్రెడీ. మీరు చెప్తే వినలేదు, వీళ్ళకి చెప్పినా నేను ఆర్గనైజర్స్కి తొందరగా చేయండి రా, సరిపోదంటే 1 నిమిషంలో ఇంట్రడక్షన్, 2 నిమిషాల్లో సన్మానం, 3 నిమిషాల్లో భోజనం అయిపోయింది. అలా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా పేరున నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ ప్లే యాక్టివ్ రోల్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్, ఇన్ దిస్ సొసైటీ, ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్. అదే మనం ఒక పెద్ద మనసు చేసుకొని సపోజ్ 500 పెట్టామనుకోండి మంత్లీ, మనం 100 మంది ఉన్నాం, ఎంత అయినాయి? 50,000 అయినాయి. సంవత్సరానికి 6 లక్షలు. ఎంతమందికి సహాయం చేయొచ్చు, ఎన్ని రకాలుగా సహాయం చేయొచ్చు, అది ఆలోచన చేయండి. మీరు అదే ఆలోచన చేయండి. మన గురించి మనం బతకడం గొప్ప కాదు, వేస్ట్, అది కూడా వేస్ట్. అండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు డై, వీఆర్ మార్టల్స్ ఆఫ్టర్ ఆల్. 3 క్యారెక్టర్స్ ఉంటాయి మనుషుల్లో. ఒకటేంటి? యానిమాలిటీ, రెండవది మార్టాలిటీ, మూడవది రేషనాలిటీ. అంటే మనందరిలో కూడా జంతు లక్షణాలు ఉన్నాయి. జంతు లక్షణాలు అంటే పొసెసివ్నెస్, అది పరిణామ క్రమంలో అనుకోండి, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దేర్ ఈస్ ఎ బీస్ట్ ఇన్ అస్. మనలో ఒక మృగం దాగి ఉంది. ఆ మృగాన్ని మనం నిద్రపుచ్చడానికో, ఆ మృగాన్ని మన నుంచి పారద్రోలడానికి మనం విద్య అనేటువంటి ఒక మంచి నీడను, విద్యను అభ్యసించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి మృగాన్ని పారద్రోలడం. ఇట్ ఈస్ టు డ్రైవ్ అవే ద యానిమల్ విచ్ ఈస్ దేర్ ఇన్ అస్. సో యానిమాలిటీని దూరం చేయండి. అంటే నా గురించి నేను బతకడం, ఇక్కడ చాలామంది చెప్తున్నారు, ప్రతి చోట మనం ఒక వ్యక్తిని కలవగానే నేను ఇది చేశాను, నా పిల్లలు అది చేశారు, నేను ఇన్ని పెళ్ళిళ్ళు చేశాను, ఇన్ని ఇల్లు కట్టాను, ఇంత స్థలం కొన్నాను, అయిపోయింది. మనం ఎలా ఉండాలంటే, నేను ఇంతమందికి సహాయం చేయగలిగాను, ఇంతమందికి బాసటగా నిలబడగలిగాను, ఆసరా ఇవ్వగలిగాను అని చెప్పుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. దానికి కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్. ప్లీజ్ డెవలప్ యువర్ క్యారెక్టర్. దెర్ ఈస్ ఎ సేయింగ్ దాట్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, something is lost. If character is lost, everything is lost. So
సో మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు లక్షలు కోట్లు సంపాదించవచ్చు, కానీ మీకు ఒక మూర్తిమత్వం లేకపోతే, ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ క్యారెక్టర్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్, సహాయం చేసే చేతులు మీకు లేకపోతే ఆ జీవితం వృధా, వేస్ట్ నా దృష్టిలో. కాబట్టి ఒకరికొకరు సహాయపడండి, ఈ సమూహంలో ఒకరికొకరు సహాయపడండి, దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి, దీంట్లోకి వందలాది మందిని చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయండి, ఒక ఫండ్ చేసుకోండి. మనం ఎలాగో మన గురించి మన పిల్లల గురించి బతుకుతున్నాం, లోకమంతా అదే చేస్తుంది, కానీ అది కాకుండా ఇంకేమైనా చేయగలమో ఆలోచన చేయండి. చాలామంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, కొంతమంది మన గ్రూప్లో కూడా చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు, చతికిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమైనా మనం చేయూతనివ్వగలమా? లేదా మన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఏదైనా, అంటే ఈ గ్రూప్కే చెందినటువంటి వ్యక్తి అవసరం లేదు, అతను అర్థం, పేదరికానికి కులం లేదు, మీకు తెలుసు అదంతా, దానికో మతం లేదు, ఏమీ లేదు. కాబట్టి నిర్భాగ్యులకి మనకు ఒక అవకాశం దొరికింది, మీరంతా అదృష్టవంతులు, మీకు ఒక అవకాశం దొరికింది కాబట్టి అది దాన్ని ఆసరాగా చేసుకొని, ఆధారంగా చేసుకొని ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. అది కూడా దొరకనటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. మనం ఏమైనా చేయగలమా వాళ్ళకి? కెన్ వీ డూ సంథింగ్ ఫర్ దెమ్, ద డౌన్ ట్రాడెన్, ద డిప్రైవ్డ్? వాడికి ఫేస్ ఉండదు, అలాంటి వాడికి ముఖం ఉండదు, వాడు ఎక్కడో ఉంటాడు, అనామకుడు అయి ఉంటాడు. వాడికి మనం ఏమైనా చేయగలమా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ కాంటాక్ట్స్ని ఇంకా డెవలప్ చేయండి. ఓకే, దీనికి ఒక కార్పస్ ఫండ్ చేయండి, ఇఫ్ పాసిబుల్ దీన్ని రిజిస్టర్ చేయండి, చేసి ఇది చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి స్తోమత, స్థైర్యం, శక్తి మీకు ఉన్నాయి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు విశ్వసించండి. కొద్దిగా మన స్వార్థాన్ని, వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెడితే చాలా చేయగలం మనం. సో మీ వ్యక్తిగత స్వార్థంలో కూరుకుపోకుండా, ఇంకొకటి, ఈ హోదా, అంతస్తు ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ ఎవ్రీబడీ ఈజ్ గోయింగ్ టు డై, దట్ ఈజ్ మార్టాలిటీ. వీఆర్ ఆల్ గోయింగ్ టు డై అండ్ పెరిష్ సమ్ డే ఆర్ ది అదర్. ఇక్కడ ఎవడు ఉండడానికి రాలేదు, పర్మనెంట్ అడ్రస్ ఎవరికి లేదు, అంతా టెంపరీ అడ్రస్ వాళ్ళమే మనం అందరం. కాబట్టి మనకు పర్మనెంట్ అడ్రస్ అంటూ ఏదైనా ఉంటే అది మనం చేసే మంచి పనులు, నిస్వార్థంగా చేసేవి, లాభాపేక్ష లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఎలాంటిది ఆశించకుండా. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు కూడా ఒక విన్నపం ఏమిటంటే, మొక్కుబడిగా ఉద్యోగం చేయకండి. మొక్కుబడిగా పోయామా వచ్చామా జీవితం వేస్ట్, అది దండగా. నేను ఏదైనా ప్రభావాన్ని చూపగలిగానా నా ఉద్యోగంలో, నేను ఇంకేదైనా ప్లస్, ఐ ఆల్వేస్ కాల్ ఇట్ యాజ్ ప్రొఫెషన్ ప్లస్. దట్ ఈస్ ప్రొఫెషన్ ప్లస్ ఇన్ ద సెన్స్, ఏదైనా ఆ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని, ఆ ఉద్యోగాన్ని ఒక వేదికగా మలుచుకొని, ఆ ఉద్యోగం ద్వారా నేను ఎవరికైనా చేయూతనివ్వగలనా? చేయూత, అండర్స్టాండ్, యూ అండర్స్టాండ్? ఏదైనా చేయూతనివ్వగలనా? దయచేసి ఆలోచించండి. దట్ ఈజ్ రేషనాలిటీ. రేషనాలిటీ ఈజ్ యూజింగ్ యువర్ మైండ్. దయచేసి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని మీ దగ్గరికి చేర్చుకోవద్దు. చక్కగా ఆలోచించేవాళ్ళు, ధనాత్మకంగా ఆలోచించేవాళ్ళు, పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ఆలోచించే వాళ్ళే మీకు స్నేహితులై ఉండాలి. అరే ప్లాట్ కొన్నావురా, కొనలేదా, ఇల్లు కట్టలేదురా నువ్వు, అట్లాంటి వాళ్ళని దూరం పెట్టండి. ఫస్ట్ దూరం పెట్టాలి ఇలాంటి వాళ్ళు. ఈ కేటగిరీ మనుషులందరినీ దూరం పెట్టాలి, విన్నారా? ఓకే, అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. మీ పిల్లల యొక్క విద్య మీద మీకున్నదంతా ఖర్చు పెట్టండి. మీకున్న ఆఖరి పైసా వరకు కూడా ఖర్చు పెట్టండి. ఎందుకంటే విద్యకు మించినటువంటి ధనం లేదు. నా విద్య అంటే ఎన్ఐటీలు, అది మళ్ళీ అవి ఓకే చేయండి, ఇట్స్ ఆల్ రైట్. చేసి తర్వాత ఏం చేశామనేది కూడా ఆలోచించాలి. మళ్ళీ వీడు కూడా అదే మూసలో పడి ఉద్యోగము, డబ్బులు, చిట్టీలు, దిక్కుమాలినవి, మ్యూచువల్ ఫండ్స్, జమ చేయడాలు, ఆస్తులు, ఇవన్నీ సేమ్, రొటీన్ ఈజ్ సేమ్. ఇప్పుడు చిన్న స్థాయి ఉద్యోగస్తుడు 5,000 సేవ్ చేస్తాడు, వాడు 10 లక్షలు సేవ్ చేస్తాడు. వేస్ట్.
ఫైనల్లో ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎవ్రీ అక్యుములేషన్ ఈజ్ అ సిన్. మీరు ప్రోగు చేస్తున్నారంటే మీరు పాపం చేస్తున్నారని అర్థం. ఏది ప్రోగు చేసినా, ఆస్తి కానీ జ్ఞానం కానీ ఏదైనా ప్రోగు చేసినా మీరు పాపం చేస్తున్నట్టే. దానికి మించిన పాపం ఇంకోటి ఏం లేదు. మీ దగ్గర ఉన్నదాన్ని మీరు షేర్ చేసుకోగలిగితే, అర్థమవుతుందా? ఇఫ్ యూ కెన్ షేర్ దట్ విచ్ యూ హ్యావ్. నీకు జ్ఞానం ఉంది, 10 మందికి పంచు. స్కూల్ అయిపోయింది ఇంటికి వచ్చాను కాదు. మీరు చేస్తారా అని అంటే మీకు తెలిసి ఉంటుంది. మనం అక్కడ చైతన్యపూర్లో ఉన్నప్పుడు ఒడ్డెర పిల్లల్ని కూడా నేను పిలిచి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పేటప్పుడు, ఆ ఒడ్డెర పని చేసేవాళ్ళు మేస్త్రి పిల్లలు, వాళ్ళని నాకు దగ్గర అతి సమీపంలో రావాలని వాళ్ళని సినిమాకి తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి క్లోజ్ కావాలని. సో డూ సంథింగ్. ఇవి ఏమి చేయకపోయినా డూ సంథింగ్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్ ఆల్సో. ఐ వాజ్ స్పీకింగ్ ద సేమ్ థింగ్ టు మిస్టర్ సుకుమార్. పర్యావరణాన్ని రక్షించకపోతే ఈరోజు వెళ్ళి తెల్ల కాగితం మీద రాసుకోండి, 10 years డౌన్ ద లైన్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ విల్ పెరిష్. ఇదేమి వీడేదో భయపెడుతున్నారు అనుకోకండి. మానవ జాతే అంతరించిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే సుకుమార్ని అడగండి. మానవ జాతే అంతరించిపోతుంది. మీరు సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా ఇక్కడే మిగిలిపోతాయి. మనిషి అనేవాడు ఉండడు. నేను మిమ్మల్ని బెదిరిస్తలేను. చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మహా అస్త్రాలు. వెళ్ళండి, దాంట్లో రీసెర్చ్ చేయండి, గూగుల్లోకి పోయి చేయండి. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆటం బాంబు ఉంది ఈ రోజుల్లో. దాంట్లో పోయి మంచి చూడండి. చాలామంది సెల్ ఫోన్ను మిస్యూజ్ చేస్తున్నారు. అది కూడా నేను చెప్పగలిగాను. ఒక మంచి పుస్తకం చదివే అలవాటుని ఎప్పుడో కోల్పోయాం మనం. ఎంతసేపు యూట్యూబ్లో అదేదో కామెడీ షోస్ ఇట్లాంటివి చూసే పరిస్థితికి వచ్చాం మనం. ప్రకృతి మనతోని కామెడీ చేయకముందే మేల్కొనండి. ప్రకృతి కామెడీ చేయడానికి రెడీగా ఉంది. 10 years డౌన్ ద లైన్ పర్యావరణానికి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ని మనం రివర్స్ చేయకపోతే అది ఇర్రివర్సబుల్ అవుతుంది. ఇర్రివర్సబుల్ అవుతుంది అంటే దాన్ని తిరిగి మనం బాగు చేసుకోలేము. ఇది వాస్తవము. నేను మిమ్మల్ని బెదిరిస్తలేను. కాబట్టి వీలైన చోట 4 మొక్కలు పెట్టండి. ఏదో పాత్రలు కడిగిన నీళ్ళు, బట్టలు ఉతికిన నీళ్ళు ఉంటాయి, పోసి పెంచవచ్చు పాపం. అవి వద్దని అవేమనవు మొక్క. నువ్వు ఎట్లా బట్టలు ఉతికిన నీళ్లు పోసినావు, నాకు నీ అంతు చూస్తా అనదు అది. అది యాక్సెప్ట్ చేస్తుంది. ప్లీజ్ డూ దట్. ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. యాజ్ ఐ సెడ్ ఇట్, నిర్మాణాత్మకంగా ఆలోచించండి. ఊకే ప్రోగు చేసి 200 yards 4 ప్లాట్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, ఆమెకు 20 తులాల బంగారం పెట్టిన. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్. అట్టర్లీ నాన్ సెన్స్. దిస్ ఇస్ నాన్ సెన్స్. 10 మంది ఏ దారిలో నడుస్తారో ఆ దారిలో మీరు నడవకండి. మీరు కరెక్ట్ చేస్తున్నట్టు. లోకం ఏ దారిలోనైతే పోతుందో దాంట్లో పోకండి. మీరు సరిగ్గా బతుకుతున్నారు. ఓకే, లోకం ఏ దారిలో వెళ్తుందో ఆ దారిలో పోకండి. ఫైండ్ యువర్ ఓన్ పాత్. క్రియేట్ యువర్ ఓన్ పాత్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాత్ ఫైండర్స్ ఆర్ యూ కెన్ లే యువర్ ఓన్ పాత్. ఎనీహౌ, చాలా కాలాతీతం అవుతుంది. వాడు కొట్టేటట్టున్నాడు. సో దయచేసి దీని ద్వారా కనీసం ఒక్కరైనా ఎవరైనా మారితే, ఒకరైనా ఆలోచించి తమ జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకుంటే నేను చేసిన ఈ చిరు ప్రయత్నం సఫలీకృతమైందని అనుకుంటాను. నమస్కారం.